అమ్మా నాన్న నాకు కళ్ళు లేవని నన్ను పట్టించుకోవడం మానేశారు సార్. నన్ను లెక్క చేసేవారు కాదండి. వారికి ఎప్పుడైతే నాకు కళ్ళు రావని డాక్టర్లు చెప్పారు, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి పునీత్ కుమార్ చేజర్ల మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని విశ్వాసములో బలపరచబడటానికి, ఆత్మీయంగా మీరు ఎదిగేటట్టు చేయటానికి ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎన్నో మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మీరు చాలా మరి మా కార్యక్రమాల ద్వారా బలపరచబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ యొక్క ఫోన్స్ ద్వారా, మీ సలహాలు, సంప్రదింపుల ద్వారా మేము అది తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అందులో భాగంగానే మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మరొక మంచి కార్యక్రమాన్ని, మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము మరి ప్రయత్నం చేశాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి మంచి ప్రోగ్రాంకి ఆయన సహాయం చేసి మార్గాలు సరళం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి యొక్క వారి జీవిత విశేషాలు, వారి సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని మేము ఆశపడ్డప్పుడు దేవుడు కృప చూపించి మరి డేవిడ్ రాజయ్య గారిని మన మధ్యలోనికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి వీరి గురించి నేను విన్నప్పుడు నేను చాలా బలపరచబడ్డాను, చాలా సంతోషించాను. వీరి జీవితం మీ ముందుకు కూడా తీసుకురావటం ద్వారా మీరు కూడా బలపరచబడతారనేటటువంటి ఉద్దేశంతో మరి అయ్యగారిని ఆహ్వానించినప్పుడు మరి అయ్యగారు మా మీద ఉన్నటువంటి ప్రేమతో మరి తప్పకుండా వస్తానని చెప్పి మన మధ్యలోనికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా డేవిడ్ రాజయ్య గారు, మీకు మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు అయ్యగారితో మరి ముఖాముఖి చర్చ కొనసాగుతూ ఉండగా దయచేసి మాతో ఏకీభవించండి. చక్కగా ఈ విషయాలు మీరు కూడా విని బలపరచబడాలని, మరి విశ్వాసంలో ఎదగాలని, ఆత్మలో బలపరచబడాలని కోరుకుంటూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ విషయాలు మీరు కూడా జాగ్రత్తగా విని ఆశీర్వదించబడాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. అయ్యగారు, మీతో ఈ రోజు ఉండటం చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మరి మీతో ఉండడం. థ్యాంక్ యూ. దూర ప్రాంతం నుంచి మేము ఆహ్వానించగానే వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయ్యగారు, మరి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా మీరు మీ యొక్క జీవిత విశేషాలు మరి మాతో పంచుకోవాలని, మరి మనల్ని ఫాలో అవుతున్నటువంటి వారు కూడా మరి ఈ కార్యక్రమం చాలా మంది చూస్తూ ఉన్నారు. వారు కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ విషయాలు తెలియజేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాం అయ్యగారు. తప్పకుండా సార్, మీరు ఏది అడిగినా నేను సూటిగా సమాధానం చెప్తాను. ఓకే. ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అయ్యగారి గురించి తెలియనటువంటి వారికి, మరి అయ్యగారు పుట్టుకతోనే అంధుడు, 2 కళ్ళు లేవు. అయినప్పటికీ కూడా మరి ఆ లోపాన్ని లోపంగా ఎంచుకోక మరి దాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చినటువంటి కృపావరాలకు సాధన పెట్టి మరి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ చక్కగా పాడుతూ తన సాక్ష్యాన్ని చెబుతూ అనేక మందిని బలపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయ్యగారికి 2 కళ్ళు లేవు, 2 కళ్ళు కనపడవు. కానీ ఆత్మీయ నేత్రాలతో దేవుడు చూపిస్తూ ఉండగా మరి చక్కగా దేవుని సేవలో అరిగిపోతూ నలిగిపోతూ ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయ్యగారు, మంచిది. మరి మీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, మీరు ఎక్కడ జన్మించారు, మీ యొక్క బాల్యం, ఆ విశేషాలు ముందుగా తెలియజేయండి అయ్యగారు. మాది తుని దగ్గర శ్రీరాంపురం అనే చిన్న గ్రామం అండి. మా తల్లిదండ్రులకు మేము 3 సంతానం. అందులో
నేను మొట్టమొదటి సంతానంగా జన్మించడం జరిగింది. ఓకే. తునికి 15 కిలోమీటర్ల దూరంలో తేటగుంట అనే గ్రామంలో మా అమ్మమ్మ గారి ఊర్లో 1981 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున నేను జన్మించడం జరిగింది సార్. ఓకే. ఓకే. ఆ చదువు అదంతా అక్కడే సాగింది. మీరు చదువుకున్నారా? నేను పెద్దగా ఏం చదువుకోలేదు సార్. నేను అసలు ఏమీ చదువుకోలేదండి. ఓకే. ఏమి చదువుకోకుండానే ఇంత గొప్ప సేవ జరిగిస్తున్నారు మొత్తానికి. చక్కగా వాక్యాలు చెప్తూ పాటలు పాడుతూ. పాటలు రాశారా గారు మీరు? రాశాను సార్. ఓకే. చాలా పాటలు రాశాను. ఓకే. మీ బాల్యం ఎట్లా సాగింది? ఇంకా నేను రోడ్డు మీద సినిమా పాటలు పాడుకుంటూ అడుక్కునేవాడిని సార్. అడుక్కునేవాళ్ళు? అవునండి. రోడ్డు మీద సినిమా పాటలు పాడుకుంటూ అడుక్కుంటున్నప్పుడు దేవుడు అమ్మా నాన్న నాకు కళ్ళు లేవని నన్ను పట్టించుకోవడం మానేశారు సార్. నన్ను లెక్క చేసేవారు కాదండి. వారికి ఎప్పుడైతే నాకు కళ్ళు రావని డాక్టర్లు చెప్పారు, చాలా ప్రయత్నం చేశారు. నాకు కళ్ళు తెప్పించాలని చాలా ప్రయత్నం చేశారండి. అయితే ఆ పరిస్థితుల్లో డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇక లోపల ఉన్న కళ్ళులో ఉన్న నరాలన్నీ చెడిపోయినాయి, ఇతనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక కళ్ళు రావని డాక్టర్లు చెప్పారు సార్. ఎప్పుడైతే కళ్ళు రావని డాక్టర్లు చెప్పారో మా తల్లిదండ్రులు ఇక ఈ కళ్ళు లేనోడు మనకెందుకులే అని మా తల్లిదండ్రులు నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు సార్. అదే అంటే మీకు అప్పుడు మిమ్మల్ని ఎవరు పరామర్శించారు? మీ తల్లిదండ్రులు వదిలిపెట్టిన తర్వాత? ఎవరంటే ఇంకా అలాగే గాలికి తిరగడం, చిన్నపిల్లవాడు కదా సార్, అలా అడుక్కుంటూ గాలికి తిరగడం, దిక్కుమాలు బ్రతుకనమాట. బాబా అట్లా రోడ్డు మీద తిరుక్కుంటూ భోజనం అదంతా ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళిపోవడం, ఎవరైనా భోజనం తింటా ఉంటే వాళ్ళ దగ్గరే నిలబడడం, అదే భయంకరమైన అదే అడుక్కునే జీవితం సార్ నాది ఒకప్పుడు. ఓకే. అడుక్కున్నారైతే? అవును సార్. నేను రోడ్డు మీద సినిమా పాటలు పాడుకుంటూ అడుక్కున్నాను సార్. ఓకే. చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాళ్ళు అయితే? అవును సార్. అయితే బై బర్త్ మీకు సింగింగ్ వచ్చింది? అవునండి. రైట్. అట్లా అయితే పాటలు పాడుకుంటూ అడుకుంటూ అయితే చదువుకోలేదు, అయితే తల్లిదండ్రుల ప్రేమ కూడా తెలియదు మీకు? తెలియదు సార్. రైట్. ఓకే. మరి ఎలా దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు? సత్యానందం గారని ఇలా నేను రోడ్డు మీద సినిమా పాటలు పాడుకుంటూ అడుక్కుంటున్నప్పుడు సత్యానందం గారని ఒక గొప్ప దైవజనుడు నాకు దేవుని ప్రేమను ప్రకటించి నన్ను దేవుని మందిరానికి నడిపించి ఆయనే విశాఖపట్నంలో ఒక మంచి బైబిల్ కాలేజీకి జాయిన్ చేశారు సార్. ఆ బైబిల్ కాలేజ్ లో 3 సంవత్సరాలు నేను దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను సార్. ఓకే. వింటూ ఉండేవా? వినిట ద్వారా 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను సార్. ఓకే. 3 సంవత్సరాలు. అవును సార్. బైబిల్ కాలేజీలో సత్యానంద్ గారు జాయిన్ చేశారు మిమ్మల్ని? అవును సార్. రైట్. ఓకే. ఆ తర్వాత మరి సేవలోకి రావాలని ఎలా అనిపించింది మీకు? ఇంకా సేవ నాకు 93వ సంవత్సరంలో దేవుడు, నేను రోడ్డు మీద సినిమా పాటలు పాడుకుంటూ అడుక్కుంటున్నప్పుడు ఒకరోజు మా ఇంటి దగ్గర నేను ఒక్కడనే ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆయన స్వరం ద్వారా దేవుడు మాట్లాడాడు సార్. నేనే నిన్ను పుట్టించాను, నా కోసం పాడగలుగుతావా, నా కోసం పాడగలుగుతావని ఒక 3 సార్లు ప్రభు స్వరం నాతో మాట్లాడింది సార్. మాట్లాడినప్పుడు ఆ దేవుని స్వరానికి లోబడి నేను మొట్టమొదటిగా గాన పరిచర్యలో ఎంటర్ అయింది సార్. తర్వాత బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత దేవుడు నాకు సంపూర్ణంగా వాక్యం నేర్పించాడు. వాక్య పరిచర్యకునిగా, గాన పరిచర్యకునిగా, సాక్ష్య పరిచర్యకునిగా భారతదేశ నలుమూలల్లో తిరిగి దేవుని సేవ చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు సార్. ఓకే. ఆమేన్. చాలా సంతోషం. అయ్యారు మీరు పాటలు కూడా రాశారా? అవును సార్. ఓకే. ఎన్ని పాటలు రాశారు? నేను కౌంట్ చేయలేదు కానీ సార్ చాలా పాటలు నేను రాశాను సార్. మీరు మొట్టమొదట రాసిన పాట గుర్తుందా? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై. మొట్టమొదట మీరు 93వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అది ప్రభు నాకు నేర్పించిన ఆ పాట సార్. 1993వ సంవత్సరం. 93 దగ్గరగా 30 సంవత్సరాలు గట్టిగా. అవును సార్. 93వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఇక ఈ కళ్ళు లేని బ్రతుకు నేను బ్రతకలేను, నాకు ఈ బ్రతుకెందుకు, నాకు ఏమీ కనబడదు సార్, చిన్న నీడ కూడా కనబడదు. నేను
తింటున్న ఆహారం ఎలా ఉందో కూడా నాకు తెలియదు సార్, తెలియదు, నాకు ఏమీ కనబడదండి. అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ కళ్ళు లేని బ్రతుకు నేను బ్రతకలేను, నా జీవితం ఎందుకు, నాకు ఈ పనికిమాలి బ్రతుకు ఎందుకని ఏడుస్తూ ఉండగా ప్రభు ఈ పాట నాకు నేర్పించారు సార్. ఓకే ఓకే. ఎవరు లేక ఎవరు లేక అంటే రాయటం అంటే రాయటం కూడా రాదు కాబట్టి మనసులో ఊహించుకొని పాడటమే అంతే సార్. రైట్ రైట్ రైట్. అది మీరు రాసిన మొట్టమొదటి పాట. 30 సంవత్సరాలు అయింది ఈ పాట రాసి. నేను ఇటీవల విన్నాను, ఇది ఇప్పుడు ఈ మధ్య ఎవరో భక్తులు రాశారు అనుకుంటున్నానయ్యా నేను నిజంగా. తర్వాత చాలా మంది పాడుతా ఉన్నారు సార్. అవును, దేవుని మహిమ కొరకు. అవును, ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఆ పాట చాలా పాపులర్ అయిపోయింది. అంటే పాడినోడు ఎవరో తెలియట్లేదు, రాసినోడు ఎవరో తెలియట్లేదు, చక్కగా అందరూ పాడుకుంటున్నారు. నాకు మొన్న విన్నప్పుడు ఇటీవల నాకు తెలియలేదయ్యా. ఆ తర్వాత నేను మీరు రాశారని తెలుసుకున్నప్పుడు ఒక అంధుడు ఈ పాట రాశాడని దేవుని చాలా స్తుతించాను. దేవునికి పాటలో దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను. అంటే తల్లిదండ్రులు అందరూ వదిలేయటం వల్ల ఇక మీ మనస్సులో వచ్చేటటువంటి ఆలోచనలు ఆ పాట రూపంలో. చాలా దయనీయమైన పరిస్థితి సార్. నాకు సరైన బట్టలు ఉండేవి కదండి. అవును, మా అమ్మ గాని మా నాన్న గాని నాకు బట్టలు కొనేవారు కాదు. 2 నిక్కర్లు ఉండేవండి, అవి కూడా చిరిగిపోయిన నిక్కర్లు. చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని అన్నం లేక ఆకలితో అలమటిస్తూ ఆ షాప్ దగ్గర ఈ షాప్ దగ్గర కూర్చొని ఆ భయంకరమైన దుర్భరమైన పరిస్థితిని నా జీవితంలో నేను అనుభవించాను సార్. అది నిజానికి అనుభవించిన నాకే తెలుస్తుంది సార్. అది చాలా కఠినమైన పరిస్థితులు కూడా నేను పైకి వచ్చాను సార్. చాలా చాలా విచారకరం. అయ్యో, మీరు ఎంతమంది మొత్తం? మేము 3 సార్. నేను వాళ్ళకి అన్ని అవయవాలన్నీ బాగానే ఉన్నాయి. నేనే బోర్న్ బ్లైండ్. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా తమ్ముడు తుల్లో ఒక బంగారం షాప్ లో పని చేసుకుంటాడు సార్. చెల్లి హౌస్ వైఫ్ అండి. చెల్లిని మా మేనమామ గారికి ఇచ్చాము, ఆయన అడ్వకేట్ గా ఉన్నారు. మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు కొంచెం పర్వాలేదా, లేకపోతే వాళ్ళు మిడిల్ క్లాసా లో క్లాస్? అంటే ఆ దినాల్లో చాలా పేదరికం సార్. దేవుడు నన్ను పైకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తినడానికి కానీ బట్టలు కానీ ఏం లోడ్. తల్లిదండ్రులు మీ దగ్గరే ఉంటున్నారా? ప్రస్తుతానికి నాన్న ఎక్స్పైర్ అయ్యారు సార్. ఓకే. అమ్మ నా దగ్గరే ఉంటున్నారు సార్. మీరు చూసుకుంటున్నారు అమ్మని? నేనే చూసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మిమ్మల్ని నెట్టివేసిన అమ్మని భయంకరంగా సార్ మా అమ్మ చాలా కఠినంగా నన్ను చూసేది సార్. నాకు అన్నం పెట్టేది కాదు, అన్నం పెట్టమని అడిగితే కాలుతో తన్నేది, కొట్టేది సార్. చాలా చిత్రహింసలు భయంకరంగా. ఈ కళ్ళు లేని గుడ్డోడు నాకొద్దు, వీడిని చంపేయండి, ఈ గుడ్డోడు నాకొద్దు, వీడిని చంపేయండి అని మా అమ్మ చాలా ఘోరంగా ఆ దినాల్లో మాట్లాడేది సార్. అయ్యా, చూడండి, ఒక తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్పదంటారు. అటువంటిది మరి ఒక తల్లి అయ్యగారిని ఆ విధంగా చేసిందంటే చూడండి. అంటే ఈ మనుషుల ప్రేమల్లో కూడా స్వార్థం ఉంటది, కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉండదండి. ఈవెన్ తల్లిదండ్రులైనా మనల్ని మరిచిపోతారేమో, మనల్ని వదిలిపెడతారేమో, కానీ యేసయ్య మనల్ని మరిచిపోడండి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా చాలా భయంకరంగా ఉందయ్యా మీరు చెబుతా ఉంటే. అయినా కూడా గొప్ప సంగతి ఏంటంటే, తల్లి మరిచినా, ఒకప్పుడు తల్లి నెట్టివేసినా, తల్లి కాలుతో కొట్టినా, ఇప్పుడు దేవుడు అయ్యగారిని ఒక స్థితిలో ఉంచిన తర్వాత ఆ తల్లిని దగ్గరుంచుకొని చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ మనస్సు అందరూ కలిగి ఉండండి. తల్లిదండ్రులను విస్మరించొద్దు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని ఏ విధంగా చూసినా కూడా వృద్ధాప్య సమయంలో తల్లిదండ్రులని ఎవరైతే ఆదరిస్తారో వారు ధన్యులు. అయ్యగారు, దానికి తగ్గ ప్రతిఫలం మీరు తప్పకుండా పొందుకుంటారు అయ్యగారు. అందుకనే మీరు చక్కగా వాడబడుతున్నారేమో. మీ తల్లిగారు ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉండుండొచ్చు మీకోసం. ఇప్పుడు చాలా పశ్చాత్తాపడి చాలా. అంటే నేను ఒకసారి ఆవిడ ఏడుస్తూ ఉన్నప్పుడు సైలెంట్ గా విన్నాను. అసలు ఎలా ఏడుస్తుందా, ఏం చేస్తుందా, ఏం ప్రార్థన చేస్తుందని వింటే ఆవిడ చాలా ఏడుస్తుంది సార్. ప్రభువా, నేను చంపేయాలనుకున్నాను, ఎవరినైతే చంపేయాలనుకున్నానో, ఈ గుడ్డోడు నాకు వద్దు అనుకున్నానో ఆ బిడ్డనే ఇప్పుడు నాకు భోజనం పెట్టేవాడుగా చేసావు ప్రభు అని ఆమె ఏడవడం నేను విన్నాను సార్. నా హృదయం చాలా చలించిపోయిందండి ఆమె ఏడుస్తున్నప్పుడు. నేను అసలు నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలను చేయగలడు అనేటువంటి విధానం ఆవిడ ఏడుపు ద్వారా నేను తెలుసుకోగలిగానండి.
తీసేసిన రాయి తలకు మూలరాయి అయింది అన్నట్టుగా ఒకప్పుడు అయ్యగారిని తీసేసిన తల్లి ఇప్పుడు అయ్యగారే మూలరాయి అయ్యాడు. చూడండి, మనం దేన్ని కూడా తక్కువ చేయకూడదు, దేన్ని తీసేయకూడదు. ఏ సమయంలో ఏది మనకు అక్కడికి వస్తుందో. అలాగే ప్రాముఖ్యంగా నేడు దినాన చాలా మంది యేసయ్యను కూడా అలాగే తీసేస్తున్నారు. అందుకే ఆయన అన్నాడు, తీసివేసిన రాయి తలకు మూలరాయి అయింది, నిషేధించబడిన రాయి బోలకు తలరాయి. కాబట్టి దేన్ని మనం తీసేస్తామో అదే మనకు రేపు అక్కడికి వస్తుంది. చాలా సంతోషం అయ్య గారు. ఇప్పుడు మీరు రాసినటువంటి ఆ పాట ఒకసారి మీరు పాడగలరా? ఒక వచ్చిన ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులని నమ్మను మోసం చేశారు, బంధువులని నమ్మను ద్రోహం చేశారు, స్నేహితులని నమ్మను మోసం చేశారు, బంధువులని నమ్మను ద్రోహం చేశారు. దీనుడనే అంధుడనే అనాథగానే నిలిచాను, దీనుడనే అంధుడనే అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చాలా బాగుందయ్యా. రెండో చరణం కూడా పాడండి, వినాలనిపిస్తుంది. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనే అంధుడనే అనాథగానే నిలిచాను, దీనుడనే అంధుడనే అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. సూపర్ 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 అయ్యా. నాకు తెలిసి మీరు ఆ పాట పాడుకున్నప్పుడు మీరు అనుకోని ఉండరు ఇది ఇంత పాపులర్ అయింది. ఏదో మీ దేవుడిచ్చిన అది జనరల్ గా అలా వచ్చేసింది సార్, అలా వచ్చేసింది. దీనుడినై అంధుడనై అనాథగా మిగిలాను. నిజంగా ఆ సమయంలో మీరు చాలా భయంకరంగా ఇబ్బంది పడి ఉంటారు. చాలా సార్, అంటే అవి ఇంకా చెప్పుకోలేని ఆ భయంకరమైన ఇబ్బందులు సార్. ఆ ఆకలితో అలమటిస్తూ ఏకాకిగా బ్రతికినటువంటి ఆ భయంకరమైన అనుభవాలు సార్. అవన్నీ అసలు ఇప్పటికీ అప్పటికి చాలా నక్కకి నాగలోకానికి అంటారు చూసారు సార్, అంత తేడా ప్రభు చేశాడు. దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి ఒక సాక్షిగా మిమ్మల్ని వాడుకోవడానికి ఈ విధంగా నడిపించాడు. అన్ని రీతిలుగా ప్రభు నన్ను దీవించాడు సార్. నేను అద్భుతమైన వాక్య పరిచయం చేయగలను, అద్భుతమైన సాక్ష్యం చెప్పగలను, బాగా పాడగలుగుతాను. అన్ని వరాలు, ప్రవచన వరము, వివేచన వరము, భాషల వరము, అన్ని వరాలు ప్రభు నాకు ఇచ్చారు సార్. నేను వాయిద్యాలు వాయించగలుగుతాను సార్. అన్ని దేవునికి మహిమ. చూడండి, అసలు ఒక్కసారి ఒక కళ్ళు లేకపోయినప్పటికీ కూడా దేవుడిచ్చిన కృపతో ధైర్యం విడిచిపెట్టక ముందుకు సాగినప్పుడు ఆ విధంగా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. సమయంలో మీకు నేను తెలియచేసేది ఏంటంటే, లోపం ఉంది కదని మీరు ఏమీ ఇబ్బంది పడొద్దు. బైబిల్లో నాకు తెలిసి దేవుని చేత వాడబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళే, లోపం లేని వాళ్ళు లేరు.
ఒక మోషే 20 లక్షల మందిని నడిపించాడంటే నోటి మాంద్యం అతనికి. ఆ నత్తివాడట, నత్తివాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. అయ్యో బలెవరే, మీరు మాట్లాడండి. ఫిలోమోనుకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కటి మాట అంటారు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అంటాడు. 1వ అధ్యాయము 11వ వచనంలో. నిజంగా దేవుడు మనుషులు వాడు స్టేటస్ ని, తెలివిని, జ్ఞానాన్ని చూస్తారు. అంటే వాడు కారులో వచ్చాడా, బైక్ లో వచ్చాడా, వాడు పెద్దోడా, చిన్నోడా, యవ్వనంలో వచ్చాడా, డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. కానీ దేవుడు ఒక నిష్ప్రయోజకుడిని చూసి ఆ నిష్ప్రయోజనమైన జీవితాన్ని ఆయన ప్రయోజనకరంగా మార్చగలడండి. అందుకే ఆయనే దేవుడు. దేవుడు అనే మాటకు అసలైన అర్థం ఏంటంటే నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేయడమే ఆయన గొప్పతనం. ఆయన దేవుడు అనాలి. ఎంత చక్కగా, ఎంత చక్కని సాక్షిగా మన ముందున్నారో చూడండి దేవుడు రాజయ్య గారు. కాబట్టి లోపం ఉందని మీరు ఎవరు బాధపడొద్దండి. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఏదన్నా లోపం ఉంటే, అయ్యో నాలో ఈ లోపం ఉందని ఎవరూ బాధపడొద్దు. మీ లోపాన్ని మీరు పక్కన పెట్టి ధైర్యాన్ని విడిచిపెట్టక దేవుణ్ణి పట్టుకోండి. రేపు మీ లోపాలే మీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. లోపాన్ని దీవెనకరంగా చేయగలిగిన దేవుడు సార్ ఆయన. ఇప్పుడు నాలాంటి కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం అడుక్కుంటున్నారు. ఈ రోజు దేవుడు నన్ను మహారాజుగా చేశాడు. ప్రపంచంలో అంటే ప్రపంచంలో నా పేరు తెలియని ప్రజలు ఎవరు ఉండరు. అంతగా దేవుడు నన్ను దీవించాడు. ఒక మాట నేను చెప్పాలండి. ఒక కళ్ళు లేని గుడ్డోడిని నన్ను వాడుకునే దేవుడు, నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే అసలు నువ్వు గట్టి పరకలాంటోడు అయినా నిన్నైనా దేవుడు వాడు. అది దేవునికి మహిమండి. నిజంగా గొప్ప సాక్షిగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడండి. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా అంటే వేరే దేశాలు కూడా వెళ్ళారా? లేదు సార్, అంటే ఈ యూట్యూబ్. అవును భారతదేశం అంతా తిరిగేది సార్. అవును, కొన్ని వేల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీ ఛానల్ నేను చూశాను, మీ పాటలు పాడుతున్నారు. అయ్యా చాలా చాలా సంతోషం. మీకు వివాహం జరిగిందా? జరిగింది సార్. ఓకే, జరిగింది. ఎలా ఈ వివాహం ఎలా జరిగింది? ఎవరు? మా మేనమామ కూతురు నవ్య అని అమ్మాయి నన్ను సమర్పించుకొని వివాహం చేసుకుంది సార్. ఆమెకు కూడా నిజంగా మా హృదయపూర్వక వందనాలు చెప్పాలి. తన్ని కూడా చాలా మంది అన్నారు, కళ్ళు లేని గుడ్డోడిని ఎందుకు చేసుకుంటామంటే ఆమె చెప్పింది, ఆయన కళ్ళు లేవు, నాకు కళ్ళున్నాయి, నా కళ్ళుతో మేమిద్దరం దేవుని సేవ చేస్తామని చెప్పింది. మీరే కదమ్మా. మరి అయ్యా యవనస్తులు ఒక చైర్ ఇక్కడ వేస్తే అమ్మగారిని కూడా కూర్చోబెడదాం ఇక్కడ. రండమ్మా. ఎందుకంటే అయ్యగారి సేవలో మీరు సగభాగం నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఎంతో మరి సగభాగం కంటే ఇంకా ఎక్కువ సార్, ఇంకా ఎక్కువే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడే తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు బస్ స్టాండ్ లో బాత్రూమ్ కి వెళ్ళాలన్నా, లేకపోతే రైల్వే స్టేషన్ లో బాత్రూమ్ సిగ్గుపడకుండా తన పరిచర్యలో, తన వంతు తన పరిచర్యలో సిగ్గుపడకుండా తను నమ్మకంగా నాకు సేవ చేస్తుంది సార్. చాలా ఒక మాట చెప్పాలి, మా తల్లి ఎంత బాధ పెట్టిందో ఆ బాధను మర్చిపోయేంత తల్లి లాంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు సార్. అమ్మేన్. చాలా మంది ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, లోపం ఉందని చెప్పి వదిలి వెళ్లిపోతున్నటువంటి భార్యలు ఉన్నారు. లోపం ఉంది అని చెప్పి వదిలి వెళ్లిపోతున్నటువంటి భార్యలు ఉన్నారు. కానీ ఇక్కడ మరి సహోదరి లోపం ఉన్నా కూడా మరి ప్రార్థన చేసుకుని, ప్రార్థనా పూర్వకంగా దేవుడి రాజయ్య గారిని వివాహం చేసుకుని మరి సేవలో దేవుడి రాజయ్య గారిని తీసుకొని వెళ్తున్నారంటే తప్పకుండా నేను చెప్తున్నాను, అయ్యగారికి ఎంత ప్రతిఫలం ఉంటుందో రేపు మరి సహోదరికి కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది. అమ్మ వందనాలు. మీ పేరు? ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. నా పేరు నవ్య డేవిడ్ రాజు గారు. ఓకే, ఎందుకు వివాహం చేసుకోవాలనుకున్నారు? అయ్యగారికి లోపం ఉంది కదా. నేను ఆ లోపాలు ఎప్పుడూ ఏమి గమనించలేదండి. ఆయనలో ఉన్న ప్రేమను, దేవుని ప్రేమను ఒక్కటే చూసేది. వెరీ గుడ్. ఎలా ఉంది ఇప్పుడు మీ సేవా జీవితం? అయ్యగారితో కలిసి వెళ్ళటం ఎలా మీకు? దేవుని కృపండి. ఈరోజు ఒక దైవజనుడికి సేవకురాలుగా ఉంటారని ఇప్పుడు కూడా ఊహించలేదండి. మరి నాకు సొంత మేనత్త కొడుకునండి. నేను చిన్నప్పటి నుండి మేమిద్దరం ఒకే దగ్గర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళ కూడా అనుకోలేదు. నాకు చిన్న వయసులోనే అమ్మ చనిపోయారండి. అమ్మ చనిపోయినప్పుడు మరి నన్ను
అన్నయ్య, వదిన, నాన్నమ్మ, తాతయ్య వాళ్ళందరూ చూస్తూ ఉండేవారు. దేవుని మహాకృపను బట్టి నేను అయ్యగారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానండి. దేవునికి స్తోత్రం. దేవునికి అయ్యగారితో తిరుగుతూ అయ్యగారి చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు. నిజంగా చాలా గొప్ప ధన్యతమ్మా. దైవ సేవకుడికి సహాయం చేస్తూ వెళ్లి సేవలో ముందుకు సాగటం అనేది చాలా గొప్ప ధన్యత. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుబలంగా వాడుకొనును గాక. ఈ విధంగా మరి సిస్టర్ ని మీరు వివాహం చేసుకుని ముందుకు సాగుతున్నారు. అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీరు రాసిన పాటల్లో మీరు బాగా మీకు ఇష్టమైన పాట? ఎలా మరువగలనయ్యా నీ ప్రేమనని ఒక పాట ఉంది సార్. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఆ పాట ఒక వచనం మీకోసం పాడమంటారు? పాడాలి, 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 మా పాట వినటం కోసమే మేము అడుగుతుంది. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 యేసయ్యా, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. క్యాసెట్ లో విన్నట్టే ఉంది. ఇది యూట్యూబ్ లో, సెల్ ఫోన్ లో ఏంటంటే అలా ఉంది. చాలా బాగుంది మీ స్వరాలు. దేవుడు మంచి స్వరాలు ఇచ్చాడు ఇరువురికి కూడా. దేవునికి స్తోత్రం. అయ్యా, ఇంకా నేను ఇంకో పాట విన్నాను, దేవుడే. అది దైవజనులు సతీష్ కుమార్ గారు పాట సార్. అది ఏ సతీష్ కుమార్? మన కల్వరి సతీష్ కుమార్ గారిదా? అవునండి, అవునండి. అంటే యాక్చువల్ గా అది సతీష్ కుమార్ గారు శిల్పావేణ గారితో పాడించారు. ఆ టైంలో సతీష్ కుమార్ గారు వైజాగ్ వస్తే నేను పరిచయం అయ్యాను అనమాట. ఓకే. ఆ క్యాసెట్ ఒకటి ఇచ్చి నన్ను కూడా ఆ పాట ప్రాక్టీస్ చేయమన్నారు. ఓకే. ప్రాక్టీస్ చేసి వారు మీటింగ్స్ లో పాడాను సార్. ఓకే. అది అంటే శిల్పా గారు పాడింది అంత పాపులర్ అవ్వలేదు, కానీ మీరు పాడింది బాగా. దేవుని మహాకృపను బట్టి నేను పాడింది చాలా. యూట్యూబ్ లో కూడా ఈ పాట బాగా చాలా కొన్ని వేల మంది ప్రజలు దాన్ని లైక్ చేశారు. గొప్ప దైవజనులు సతీష్ కుమార్ గారు, వారు చాలా మంచి దైవజనులు. వారు రచించినటువంటి పాట సార్ అది. వారు ఆత్మీయ అనుభవాలు. ఆ పాట కూడా దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా, ఘనము కోరుతావా, ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా. దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పాట. నేను మీరు రాశారు అనుకుంటున్నాను. ఇది లేదండి, అన్నయ్య రాశారు, సతీష్ కుమార్ గారు. కానీ మీరు రాసినట్టే మరలా అంటే చాలా మంది నేనే రాశాను అనుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే అన్నయ్య పాపాన్ని ఖండించే ఒక గొప్ప దైవజనుడిగా ఇలాంటి పాటలు ఆయన బాగా రాస్తారు. చాలా అద్భుతమైన రచనలు ఉన్నాయండి. అవును, చాలా సంతోషం. అయ్యా, మీకు అమ్మ పిల్లలు లేదు సార్? ఇంకా పిల్లలు లేరు. మాకు వివాహం అయ్యి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం సార్. ఓకే, ఓకే. పిల్లలు లేదు సార్. ఓకే. అంటే మీరు సేవలోకి వచ్చింది ఎప్పుడయ్యా? 94 సార్. 94 లో. ఓకే. అంటే 94వ సంవత్సరం 31వ తారీఖు రాత్రి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు సార్. ఓకే. మాట్లాడినప్పుడు అప్పుడు నేను మినిస్ట్రీకి సేవకు సమర్పించుకున్నానండి.
అప్పుడు ప్రభువా నేను బ్రతుకున్నంత వరకు నీ సేవ చేస్తాను, నేను ఎక్కడ నిలబడినా నీ సాక్షిగా బ్రతుకుతానని ఆ 94వ సంవత్సరంలో నేను దేవునికి సమర్పించుకున్నాను సార్. మరి 94 తర్వాత మీరు వివిధ ప్రాంతాలు తిరిగారు? అవునండి, అవును సార్, అవును. మరి సిస్టర్ వచ్చి 4 సంవత్సరాలు అంటున్నారు. అంతకుముందు మీకు లేట్ మ్యారేజ్ సార్. ఓకే, అంతకుముందు మిమ్మల్ని ఎవరు? నేను ఒక్కడే తిరిగేసాను సార్, ఒక్కడే. ఓకే, ట్రైన్ ఎక్కడం, ట్రైన్ దిగడం? మా తమ్ముడు ఎవరో ఎక్కించేవారు సార్. ఓకే, లేకపోతే ఒక ఆటో వాళ్ళు ఎవరో ఎక్కించేవారు. ఇక్కడే వీళ్ళు పికప్ చేసుకునేవారు. ట్రైన్ లో బాత్రూమ్ కి వెళ్ళి ఇవన్నీ నా పనులు నేను చేసేసుకునేవాళ్ళు. అయితే ఒకటేంటంటే ప్రభు నన్ను రక్షించిన తర్వాత నేను ఎప్పుడు ఏసీలోనే ట్రావెల్ చేశాను సార్. నేను జనరల్ గా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఏసీలో అంత కంఫర్ట్ గా ఉంటది కాబట్టి నా పనులు నేను ఈజీగా ట్రైన్ లో చేసేసుకుంటాను సార్. నేను బాత్రూమ్ కి వెళ్ళి వచ్చేస్తాను సార్, నా సీట్ లో నేను వచ్చేస్తాను. ఆ వరం కూడా ఇచ్చాడు దేవుడు. కళ్ళే ఒక్కటే లేవు గాని ఇక కళ్ళున్న వాళ్ళు చేసినట్టే ప్రతి ఒక్కటి చేసే కృపను ఇచ్చాడు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను సార్, ఎవ్వరూ చేయరండి. నా పనులు నేను ఇప్పుడు కూడా నా పనులు నేనే చేసుకుంటాను. కేవలం అంటే పాస్టర్ గారు వచ్చిన తర్వాత బట్టలు ఇవ్వడం ఇవన్నీ ఆవిడ చేస్తారు, ఈ డ్రెస్ వేసుకోవాలన్నీ ఆవిడ సెలెక్ట్ చేస్తారు. సో నా స్నానం నా పనులన్నీ నేనే చేసుకుంటాను సార్. నా ఆలోచన ఏంటంటే ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అనేది నా ఆలోచన సార్. అందుకే నా పనులన్నీ నేనే చేస్తాను. దేవుడు భవిష్యత్తులో చక్కని బిడ్డలను మీకు దయచేయను గాక. వారు కూడా చక్కగా పరిచర్యలో ముందుకు సాగుదురు గాక. రైట్ అయ్యా, మీరు ఎక్కువగా ఏ ప్రాంతాలు వెళ్ళారు స్వార్థ పని నిమిత్తం? అన్ని ప్రాంతాలు వెళ్ళాను సార్. బెంగళూరు, మెడ్రాస్, ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా, అన్ని రాష్ట్రాలు వెళ్ళాను సార్. సంవత్సరానికి దాదాపుగా కొన్ని వందల మీటింగ్స్ లో నేను వాక్య పరిచయం చేస్తాను. కళ్ళున్న అనేక మంది చేయలేని పని కన్ను లేకుండా అయ్యగారు చేస్తున్నాడు. దేవుడు జరిగిస్తున్నాడు అయ్యగారి ద్వారా. ఆ సమర్పణ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభునంతులరా, మనకు కావలసింది ధనమో లేకపోతే మంచి అవయవ దారుఢ్యమో లేకపోతే బలమో అవి కాదు, కానీ దేవుని మీద ఆధారపడి సమర్పించుకుంటే ఎటువంటి వారినైనా ఏ విధంగానైనా వాడుకొనగలిగిన సమర్థుడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని వేల వర్తమానాలు, అంటే నా పరిచర్య కేవలం పాటల పరిచర్య కాదు సార్, అయ్యా నాది వర్తమానాల పరిచర్య. పాటలు కూడా ప్రభు నాకు నేర్పించిన పరిచర్య. సో కొన్ని వేల వర్తమానాలు అనర్గళంగా బోధించగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు సార్. దేవునికి నా ప్రసంగాలు నేనే తయారు చేసుకుంటాను సార్. ఆడియో బైబిల్ వింటాను. ఆడియో బైబిల్ విని నా వర్తమానాలు నేనే తయారు చేసుకుని నేనే బోధిస్తాను సార్. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. అయ్యా, బైబిల్ మొత్తం అయితే ఆడియో బైబిల్ ద్వారా వింటూ ఉంటారు? అవును సార్. ఓకే 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 రైట్, మంచిదయ్యా. మరి ఒక చిన్న మీరేమనుకోనంటే మీ కళ్ళజోడు తీయగలరా మిమ్మల్ని చూడ? తప్పకుండా కొంచెం అది హెల్ప్. ఓకే 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 ఓకే. అస్సలు ఏమీ కనపడటం లేదు. ఏమీ లేదు సార్. అంటే లోపల నరాలన్నీ చెడిపోయాయి అన్నారు సార్ డాక్టర్స్. ఓకే, ఒకవేళ ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తే లోపల కళ్ళులో ఉన్న నీరంతా పోయి ఒట్టి గులకలు మాత్రమే మిగులుతాయి కాబట్టి ఇంకా ఆపరేషన్ చేయడం అనవసరం అని చెప్పారు సార్. ఓకే, చూడండి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యగారిని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఏమి కనబడదు సార్, నాకు చిన్న నీడ కూడా కనబడదండి. చిన్న నీడ అస్సలు. నేను తింటున్న భోజనం ఏ కలర్ లో ఉందో నాకు తెలియదు సార్. తెలియదు. ఇప్పటి వరకు చీకటి ఎలాగుంటుందో వెలుతురు ఎలాగుంటుందో నాకు అసలు ఏమి కనబడదు సార్. చీకటి అంటే నలుపేక, అంటే ఇంక శూన్యం శూన్యం అండి. దేవునికి స్తోత్రం అండి. ఇంత బలంగా మీరు వాడబడటం చాలా సంతోషం. ఇప్పుడు వస్తున్న దైవ సేవకులకి మీరు ఏం చెప్పగలరు? మీరు చెప్పే ఏం లేదు సార్, ఏ స్వార్థమో లేకుండా, కల్పక్షము ఏమీ లేకుండా దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నామో అది ధైర్యంగా ప్రకటించడమే మన లక్ష్యం సార్. దేవునికి దానికంటే ఇంకేమీ లేదు సార్. అంటే ఇంకో మాట నేను చెప్పాలి సార్, ఈ రోజు చాలా మంది దేవుని సేవకులు వాళ్ళు కనపరచబడుతున్నారు సార్. అవును, అది నాకు అంత నచ్చదు సార్. ప్రతి పరిస్థితుల్లో యేసు మాత్రమే కనపరచబడాలి, యేసు మాత్రమే పైకి ఎత్తబడాలి. ఇప్పుడు చూడండి, ఏ కూటాలు జరిగినా పలానా దైవజనుడు బాగా చెప్పాడు, పలానా దైవజనుడు వాడబడ్డాడు అని చెప్తున్నారు సార్.
అది కాకుండా కోటాలకు వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు రాత్రి యేసు నాతో మాట్లాడాడు, యేసు 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 అనే మాట వినబడితే అదే మన భారతదేశానికి నిజమైన ఉద్యమం అని నేను నమ్ముతాను. గొప్ప మాటలండి, గొప్ప పలుకులు అవి. నిజంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రాముఖ్యంగా దైవ సేవకులకు ఉన్నటువంటి వారు ప్రాముఖ్యంగా తీసుకోవాలి సార్. 2 పాటలు పాడటం వస్తే చాలు, నేను మంచి గాయకుడిని, నేను అనే అహమం వచ్చేసింది. అది బాగా మన భారతదేశంలో అల్లాడిపోతుంది సార్. నేను కాదు సార్, యేసు కనపడాలి. ఇప్పుడు మనం నేను అనడానికి మనలో ఏముంది సార్? నేనున్నాను, నాలో ఏముంది, మీలో ఏముంది? ఎంతలోనే మనం ఎలా కూర్చున్నామంటే దానికి కారణం యేసే కదా సార్. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను చక్కటి మాట అంటాడు, ఆయన ఎచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి. మనం తగ్గాలి, యేసు పెరగాలి సార్. యేసు పెరిగితేనే భారతదేశానికి నిజమైన ఉద్యమం అని మనం నమ్మాలి. చాలా సంతోషం, చాలా గొప్ప మాటలయ్యా. మీ మాటలు ఏంటంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తాం. ఓకే అయ్యా, మీరు మరిచిపోలేని సంఘటన ఏమైనా ఉందా ఈ మీ లైఫ్ లో? నేను మర్చిపోలేని సంఘటన ఏంటంటే సార్, నా అడుక్కునే జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడమే నేను మర్చిపోలేని సంఘటన సార్. ఈరోజు చాలా మంది నాలాంటి అందులు భయంకరంగా అడుక్కుంటున్నారు సార్. అయితే వాళ్ళు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలి, యేసే రక్షకుడని గుర్తించాలి, వాళ్ళు అడుక్కునే జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవుని కోసం బలమైన సాధనాలుగా వాళ్ళు కూడా బ్రతకాలి సార్. అదే నా కోరిక సార్. చాలా సంతోషం. ఇంకా మీకు ఇష్టమైన పాట ముగింపులో, మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉంటే ఒక్క పాట పాడితే మనం ముగింపులోనికి వెళ్దాం. ఇది కూడా నేను రాసిందే సార్. ఒక్క క్షణమైన బ్రతకలేను యేసయ్య, నీవు లేకుండా జీవించలేను మెస్సయ్య అనే ఈ పాట. ఒకసారి దీనికి ఒక సాక్ష్యం ఉంది సార్. నేను విశాఖపట్నం బస్ స్టాండ్ లో దిగాను సార్. భయంకరమైన ఎండ కాస్తుంది సార్. ఎండ కాస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదండి. నేనేం మీటింగ్కి వెళ్ళాలి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ఎండలో నిలబడి ఏడుస్తూ ఉన్నాను సార్. ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక అతను ఎవరో తీసుకెళ్లి నన్ను బస్ ఎక్కించారు సార్. బస్ ఎక్కించినప్పుడు ఈ పాట ప్రభు నాకు నేర్పించారు సార్. అది ఒక వచనం మీకోసం. తప్పకుండా. ఒక్క క్షణమైన బ్రతకలేను యేసయ్యా, నీవు లేకుండా జీవించలేను మెస్సయ్యా. ఒక్క క్షణమైన బ్రతకలేను యేసయ్యా, నీవు లేకుండా జీవించలేను మెస్సయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క క్షణమైన బ్రతకలేను యేసయ్యా, నీవు లేకుండా జీవించలేను మెస్సయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా మంచి వరాలు ఇచ్చాడయ్యా దేవుడు మీకు. చక్కగా పాటలు తోడబడుతున్నాడు. ఇంకా ఇంకా బహుబలంగా అనేక ప్రాంతాల్లో వాడబడాలి మీరు. దేశ విదేశాలు కూడా వెళ్ళాలి మీరు భవిష్యత్తులో అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. చాలా సంతోషం మా మధ్యలోనికి వచ్చినందుకు కూడా. మంచి అమూల్యమైన అవకాశం అయ్యా నాకు ఇచ్చినందుకు దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. మరి మా కోసం, మా పరిచర్ల కోసం ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ముగిద్దాం. అయ్యా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ దయ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఉచితమైన మహాకృపను బట్టి, మీ దయను బట్టి, దైవజనుడికి వినిచిన ఈ చక్కటి ప్రేరేపణ బట్టి నీకు వందనాలు. ఏ యోగ్యత లేని నన్ను, ఎందుకు పనికిరాని నన్ను, నా భార్యను ప్రభువా అనేక మంది ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభువా మీరు మాత్రమే కనపరచబడాలి, నిన్ను మాత్రమే ప్రజలు చూడాలి. ప్రభువా డేవిడ్ రాజు 0, యేసు మాత్రమే హీరో. ప్రభువా యేసు యేసు యేసు, నిన్ను మాత్రమే ప్రజలు చూడడానికి మీ కృప దయచేయండి. ఇంతవరకు అనేక విషయాలు నాతో మాట్లాడిన దైవజనులు మీరు దీవించండి. వారి పరిచర్యను, వారి యూట్యూబ్ ఛానల్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనతలు ప్రభావములు మీరే పొందండి. యేసయ్యా మీరు మాత్రమే ప్రజలకి కనబడండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము ఘనమైన మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అయ్యగారు. మరొకసారి మీకు మా హృదయపూర్వక వందనాలు. మరి మేము ఆహ్వానించగానే వచ్చి ఈ చక్కని ఇంటర్వ్యూలో పాల్గొని
మీ అమూల్యమైనటువంటి విషయాలు మాకు తెలియజేసినందుకు మీరు ఇరువురికి, మీ భార్య భర్తలు ఇరువురికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇంకా బహుబలంగా మిమ్మల్ని వాడుకొనును గాక తన పరిచర్యలో. మంచిది. మీరు కూడా అయ్యగారి కొరకు ప్రార్థన చేయండి. అయ్యగారు చెప్పిన ప్రార్థన అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ, మరి మా పునీత్ కుమార్ చేజర్ల యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కార్యక్రమాలు అనేక మందికి వెళ్లి వారు కూడా బలపరచబడినట్లుగా షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. వారు బలపరచబడితే తప్పకుండా క్రెడిట్ మీకే దొరుకుద్ది. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మనలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.